శేఖర్ రెడ్డి గారు, మొదటికే మోసమా మోడీ గారికే మోసమా ఇది? సార్ ముందు ఒక చిన్న పాయింట్ చెప్పి చెప్పండి. సమయం తక్కువ ఉంది, మీరు తర్వాత మళ్ళీ ప్రసాద్ గారు రాష్ట్ర పోలీసు చెప్పండి. రాష్ట్ర పోలీసింగ్ వ్యవస్థ మీద పోలీసులకే కాదు సార్, ఏదైతే రాష్ట్ర సామాన్య ప్రజలకే కాదు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు కూడా నమ్మకం ఉన్నట్లేదు సార్. ఏమైంది? ఎందుకంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి కేసులు, ఇట్లాంటి అవినీతి తిమింగళాల కేసులు మొత్తం పాతాళానికి, సామాన్య ప్రజల మీద మాత్రం అక్రమ కేసులు ఆకాశానికి పెట్టుకుంటూ పోతున్నటువంటి ఈ పోలీసింగ్ వ్యవస్థ మీద ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ సార్ ఫస్ట్ పేజ్ లో పక్కాగా పోలీసింగ్ ప్రజలకు మరింత చేరువ, డ్రగ్స్, గంజాయి వీటి మీద ఉక్కుపాదం అని చెప్పి రాశారు సార్. మళ్ళీ సార్ 7వ పేజీలో సార్ లోపల ఏముంది? హెచ్చరిల్లుతున్న గంజాయి బ్యాచ్. రాష్ట్ర వ్యాప్తంగా హెచ్చరిల్లుతున్న గంజాయి బ్యాచ్ అని సార్. అంటే మొదటి పేజీలో ఉక్కుపాదం అండి సార్. మొదటి పేజీ ఏమో టీడీపీ కోసం, హెచ్చరిల్లిపోతా ఉంది. ఆ లోపల ఉన్న పేజీ ఏమో రాష్ట్రం కోసం. ఇంకా చూడండి సార్ డబుల్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి సార్. ఇంకో విషయం సార్, మీరు ముందు మాట అన్నారు సార్, చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని పొగిడినట్టుగా ఎవరిని పొగడలేదు, సూపర్ సేవింగ్స్ అన్నారు సార్. అవును, 15,000 మిగులితే 15,000 సార్లు మోడీ గారిని మీరు పొగడాలి అని చెప్పి అన్నారు. అవును, కనీసం 15 సార్లు అయినా సార్. సార్ పాపం మళ్ళీ అదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వెనుపడి పుట్టేశారు సార్. ఏమైంది సార్? ఇది ఒకసారి చూడండి సార్, ఇంత ముందు కథనం సార్, సూపర్ సేవింగ్స్ కి మస్కా. సూపర్ సేవింగ్స్ కి మస్కా. ఓకే, అంటే ఏదైతే జిఎస్టీలో ఎవరైతే ఇల్లు ఇచ్చారో ఇది మొత్తం సిండికేట్లు, రీటైలర్లు మొత్తం జోబిలోకి పోతా ఉంది, ప్రజలకి ఏం రాలేదు. అంటే ప్రభుత్వం అంత చేతగాని చేవలేనితనంగా ఉందా రాష్ట్రంలో? ఏదో ఆ పిల్లల్ని కొట్టి రోడ్డు మీద నడిపించిన దాంట్లో ఈ జిఎస్టీ వసూలు ఏదైతే ప్రజలకు చేరాల్సినటువంటి లబ్ధిని రీటైలర్లు, అదే విధంగా దళారులు దోచుకుని జోబిలు వేసుకుంటా ఉంటే వాళ్ళు అరికట్లేకపోతా ఉంది ఈ ప్రభుత్వం. అంత చేతగాని చేయలేని దత్తమ ప్రభుత్వం ఇది. రాధాకృష్ణకి సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం. సార్ ఇంకో విషయం అడుగుతా ఉన్నాను సార్ నేను. సార్ వాహనాల లైఫ్ ట్యాక్స్ సార్ ఎంత దుర్మార్గం అంటే సార్, చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవన్నీ తప్పుడు పనులు సార్. ఎందుకన్నాను సార్, నరేంద్ర మోడీ గారు 18% తగ్గించగానే వాహనదారులు కొనుక్కునే వాళ్ళందరూ కూడా సంతోషం, 10% తగ్గిందని అనుకున్నారు. అవును, కానీ మళ్ళీ ఆ 10% సెస్ రూపంలో తోలు తీస్తా ఉన్నాం సార్. ఇంతకు ముందు కూడా మనం చర్చా కార్యక్రమాలు చేసుకున్నాం సార్. రోడ్ల కోసం రిజిస్ట్రేషన్ ఛార్జీల మీద, అదే విధంగా భవనాల మీద, అదే విధంగా పెట్రోల్ మీద, అన్నిటి మీద 1% సెస్ చేసి తోలు చేయడానికి సిద్ధపడ్డారు సార్. అవును, మన సాక్షిలోనే చర్చా కార్యక్రమంలో రోజు మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు అదనంగా వాహనాల లైఫ్ ట్యాక్స్ మీద 10% సెస్. ఇది సంక్షేమ ప్రభుత్వమా లేకపోతే సెస్సులేసి తోలు తీసే ప్రభుత్వమా? ఇది మంచి ప్రభుత్వమా లేకపోతే వసూళ్ల ప్రభుత్వమా? ముంచే ప్రభుత్వం. ముంచే ప్రభుత్వం 100%. సార్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు రెట్టింపు అయిపోయినాయి. ఏడాదిన్నరలో 17,349 కోట్ల కరెంట్ ఛార్జీల బాదుడు. ఇకపోతే తాగునీటిపై 1,036 కోట్ల రూపాయలు యూజర్ ఛార్జీలు వేశారు. ఇది కదా సార్ నేను అడిగేది, కుమ్మి బాదుడంటే రైట్. ఇది కదా కుమ్మి కుదురంటే ఇది కదా కుదురంటే కరెక్టే. వీటికి సమాధానం చెప్పరు సార్, వీటికి సమాధానం చెప్పరు. ప్రజల వైపు దోచుకుంటున్నారు సార్. సార్ నేను ఇంతకు ముందు ఇంకో మాట చెప్పాను సార్, 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి సార్ 1 సెకండ్ సార్ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసిన అప్పుని క్రాష్ చేసి కేకులు కట్ చేస్తారు అని చెప్పి మీ చర్చా కార్యక్రమంలో ఆల్రెడీ మాట్లాడున్నాం సార్. అవును, ఇప్పుడు 2,90,000 కోట్ల రూపాయలకు అప్పు చేరింది సార్. అవును, సో ఇంకో 4 నెలలు ఉంది కదా సార్, 3 నెలలు. ఈ 3 నెలల్లో కూడా 30,000 కోట్ల రూపాయలు చేసి 2 ఏళ్లలో అధిగమిస్తారా? పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా బీజేపీ పార్టీ నుంచి ఎవరు వస్తారో తెలియదు సార్, వాళ్ళు ముగ్గురు కలిసి కేకులు కట్ చేసి అప్పు కంట ఈ బిరుదాన్ని మీరు 5 ఏళ్లలో చేసిన అప్పు వీళ్ళు 2 ఏళ్లలో అధిగమించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు, అంతేనా? ఆ రోజు డెఫినెట్ గా డిబేట్ పెడదాం ఆ రోజు. ప్లీజ్ సార్. ఒకటే ఒక విషయం చెప్తాను సార్, మీరు నేను అందరం డిబేట్ అవుతున్నాం, ఇంక్లూడింగ్ కిరసనాయల్ బంక్ కొడతా సైతం. ఎందుకంటే ఇందాక శేఖర్ చూపించిన దాంట్లో రాతలు ముందు పేజీకి వెనక పేజీకి కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు. రామారావు గారికి ఏ పని చేశారో నరేంద్ర మోడీ ఆఫ్టర్ ఆల్ ఆయన దృష్టిలో ఆయనకి అదే పని. దాన్ని వెన్నుపోటు ఏదో పేరెడతారు కదా. అవును, ఇప్పుడు నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటుంది ఒకటే ఉంటుంది, ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలు 17,500 కోట్లు. ఏనండి మీరే మాండి, ఇంకెందుకు వెన్నుపోటు అంటే వెన్నుపోటు కదన్నా, పెన్నుపోటు అన్న. వెన్నుపోటు కదా, పెన్నుపోటు. వాడికి పెన్నుపోటు, ఈయనైతే కత్తెట్టి పొడి చేశాడు ఆయన ముసలాయిని. ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తా సార్, స్టేట్ పర్వ్యూలో
17,500 కోట్లు ట్రోప్ ఛార్జీలు చెప్పిన మాట తప్పడం మడం తిప్పడం జగన్మోహన్ రెడ్డికి మనం అంటాం కానీ అది చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది. ఎట్లా ముందే చెప్పాడు బాదురని వస్తే బాదుతాను బ్యాచ్ చూపించాడు. మనకు అర్థం కాలేదు, మీకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కళ్ళు పత్తికాయల్లో వెచ్చుకున్నాయి. బాదుతానని చెప్పి కుమ్మి బాతున్నాడు. శేఖర్ లబో దిబో అంటాను బాతున్నాడు ముందే చెప్పాడు. ఆయన మాట తెప్పడు మడం తెప్పడు. రెండోది ఏది దొరికితే నువ్వు జిఎస్టీ ఛార్జీలు 28% నుంచి 18% వేస్తావా? స్టేట్ లగ్జరీ ఒకటి ఉంది తెలుసు. దానికి తీర్మానాలు ఎందుకు, అసెంబ్లీలో మోడీ గారిని పిలిచి సన్మానాలు ఎందుకు అలా జెండాలు ముగ్గురు మళ్ళీ జెండాలు పట్టుకుని తిరిగారు చూసారు అనంతపూర్లో జిఎస్టీ సన్మాన సభలు. ఇవన్నీ అయిన తర్వాత అసలు విషయం ఏంటంటే నేను ఎప్పుడూ మొత్తుకుంటూ ఉంటాను, ఈ జిఎస్టీలో 95% వాళ్ళ పరివిలోకి పోతే 5 ఉంటాయి వీళ్ళ చేతిలో. ఇది ట్యాక్స్ అంటే మళ్ళీ లెక్కలు చెప్పాలి కదా, సెస్ అంటే పాకెట్ మనీ రూపాయికి కూడా లెక్క లెక్క చెక్కర్లేదు. ఎక్కడికి వచ్చి సెస్ ఎవరికి దేవుడికి కూడా తెలియదు ఈ రోజుకి, సెంట్రల్ గవర్నమెంట్కి అంతే. మీకు 2 విషయాలు చెప్తా ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే. స్టేట్లో 5 ఏమేమి ఉంటాయి? ఒకటి మున్సిపల్ ట్యాక్సెస్ బాది చంపేస్తున్నారు మనం తెప్పకుండా. ఎలక్ట్రిసిటీ బాది చంపేస్తున్నారు. వాటర్ మున్సిపాలిటీలోనే వాటర్ వస్తుంది కదా, బాది చంపేస్తున్నారు. ఆర్టీఏ అండ్ మున్సిపల్ శాఖ. ఇంకోటి ఏంటి రిజిస్ట్రేషన్ శాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో బాది చంపేశారు. అమరావతిని వదిలేశారు, అమరావతిని వదిలేశారు అంతే. నెక్స్ట్ మిగిలింది ఏంటి? ఆర్టీఏ వ్యవస్థ. ఆర్టీఏ వ్యవస్థలో ఎవరు మీరు తగ్గించిన దాన్ని ఇక్కడ కొసామాత్ లగ్జరీ నేను తీసుకుంటాను 10% బాతున్నారు. ఇప్పుడు రేపొద్దున రోడ్లు పీపీపీ విధానం, పీపీపీని మర్చిపోకుండా కనిపించిన 4వ సింహ చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా రోడ్లు స్టేట్ పరివ్యూలో ఉన్న దిక్కుమాల రోడ్లకు కూడా వాళ్ళు పీపీపీ పెట్టి టోల్ అంటే చర్మం లాగి మీరు టోల్ కట్టుకుని సవ్వాల్సిందే. సంపద సృష్టిస్తామని చెప్పారు చూడండి. వాళ్ళు మళ్ళీ మాట తిప్పట్లే. యనమల రామకృష్ణ గారు చెప్పిన 10-14 లక్షల్ని స్పాన్ ఆఫ్ నో టైం ట్రాక్ రికార్డ్ చూడండి. ఈ క్వార్టర్ అంటే రేపు మార్చి బడ్జెట్ పెట్టి లోపుగా ఫిబ్రవరి మార్చిలో పెట్టి 3 లక్షల పూర్ణ కుంభం సమాప్తం. ఓకే, ఈ 3 లక్షలు ఈ అగ్రిగేట్ ఇంకో 3 లక్షలు కలిపితే పాద్యాన్ని కలిపి ఆ లెక్క టాలీ అయిపోయింది కదా. 14 లక్షలు. నేను అబద్ధం చెప్పలేను, నేను మాట చెప్పను మనం చెప్పనని ప్రూవ్ చేస్తాడు. 100 కోట్లు ఇదే ఉంచారు ఖజానాలో. ఇవన్నీ మళ్ళీ అవే చూపించుకోవాలి. రైట్, థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు. మధుసూదన్ రెడ్డి గారు.